మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. విజయవాడ ఉత్సవ్ కోసమే దేవుడి భూములు ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ ఆస్తులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. 56 రోజులు దేవుడి భూములను వినియోగించుకునేలా ఒప్పందం జరిగిందన్న నేతలు అందుకు సంబంధించిన 45 లక్షల రూపాయల చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. భవిష్యత్తులో ఆలయానికి మరింత ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. గతంలో దేవాలయాలు, వక్ఫ్ భూములను కబ్జా చేసిన ఘనత వైసీపీదేనని విమర్శించారు. ఆలయానికి సంబంధించి ఆ భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అదంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత అంచనా ప్రకారం 50 లక్షల నుంచి ₹1 కోటి తగ్గకుండా డెఫినెట్ గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది. ఆ స్థలం ద్వారా దేవాలయం పేరునే ఉంటుంది, దేవాలయమే నిర్వహణ చేసుకునేలాగా ఒక కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ఎవరు కూడా అపోహపడొద్దని, మరి దేవాలయానికి 45 లక్షలు ఇస్తున్నందుకు చిన్ని గారిని, కమిటీ సభ్యులను కూడా మా బందరవాసుల తరపున, స్వామివారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజల్ని ఏ విధంగా నమ్మిద్దామని వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. అది ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరు. మేము విజయవాడ వైబ్రెంట్ సొసైటీ తరఫున గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి మా అందరం కమిటీ కూడా మాకు మించిన స్థాయిలోనే ఇక్కడ మేము అమౌంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్థికంగా రైతులకు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. 56 రోజులు ఉత్సవాలు ఘనంగా చేసి ఇక్కడ దేవాలయానికి, అక్కడ అమ్మవారికి మంచి పేరు వచ్చి భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యాలు ఇచ్చే విధంగా ఉండబోతాం. ఇవాళ ప్రజల దగ్గరికి మీరు వెళ్లే పరిస్థితి లేదు. మేము అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంతనే ఉంటాం. నీకు ప్రజల దగ్గరికి వెళ్తే మీరు చేసే ఇటువంటి చెత్త ప్రచారానికి ప్రజలైతే తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పేపర్లకు స్టేట్మెంట్ ఇవ్వడానికి పరిమితం అయిపోయారు.